సార్ నా పేరు గన్నవరపు రామప్రభు. నా మిసెస్ పేరు అనంతలక్ష్మి. నేను రాజమండ్రి నుంచి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్కి ధనంజయ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాము. మిస్సెస్కి డాక్టర్ ధనంజయ గారి ద్వారా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేటువంటి ఆపరేషన్ చేశారు. ఇది అక్టోబర్ 24 సంవత్సరంలో చేశారు. ఇది జరిగి సుమారుగా ఒక 6-7 నెలలు అయింది. ఇంతకు ముందు జరిగినటువంటి ఆపరేషన్ ముందు జరిగినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటే, డాక్టర్ ధనంజయ గారు ఎటువంటి సహాయ సహకారాలు అందించి మాకు లైఫ్ ఎక్స్టెన్షన్ అనేటువంటి ఏ విధంగా ఇచ్చారనే విషయం తెలియజేయాలని నాకు కోరిక. నా మిస్సెస్కి 2021లో షింగిల్స్ అనేటువంటి వ్యాధి వచ్చింది. దానికి ముందు కరోనా పీరియడ్లో కూడా కొద్దిగా సఫరింగ్స్ వచ్చాయి. దానికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వలన కానీ మరి దేని వలన కానీ అది స్లోగా ఒక 6 నెలల తర్వాత తనకి బ్లెజరోస్పాసమ్ అనేటువంటి ఇది వచ్చి కళ్ళు ఇన్వాలంటరీగా మూసుకుపోవడం, తెరవడం అనేవి లేకపోతే తనకి బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలని చెప్తే మేము బొటాక్స్ ఇంజెక్షన్స్ 200 యూనిట్స్ చొప్పున తీసుకోవడం జరిగింది. 2 సార్లు వచ్చాము, తీసుకున్నాం. ఎటువంటి రిజల్ట్ లేదు. కళ్ళ దగ్గర నుంచి ఆ సమస్య అలా కొద్దిగా కళ్ళ కింద భాగం నుంచి చీక్స్ నుంచి ఇంకొద్దిగా కింద భాగానికి గొంతుకు దగ్గర ఉన్న నరాలు పట్టడం. దీనివల్ల ఏంటో తను ఎటువంటి పరిస్థితుల్లోని మాట్లాడలేకపోవడం, తిండి తినలేకపోవడం, తిండి తినడానికి ప్రయత్నం బలవంతంగా చేస్తే తినేటువంటి తిండి గొంతులో ఉండే అన్నవాహిక ద్వారా లోపలికి వెళ్ళడానికి బదులు ఎయిర్ పైప్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్యలు కూడా ఫేస్ చేసి, అటువంటి పరిస్థితుల్లో మేము ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం రాజమండ్రిలో ఉన్నటువంటి న్యూరో ఫిజిషియన్స్ని, ఆ తర్వాత కాకినాడలో ఉన్నటువంటి న్యూరో ఫిజిషియన్స్ని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళకి తోచిన రీతిలో ఈ సమస్య సాల్వ్ అవుతుందని ప్రయత్నం చేశారు. సో ఇంతమంది దగ్గరికి వెళ్ళి గత 3 ఏళ్ళగా మేము సఫరింగ్స్ ఫేస్ చేస్తూనే వచ్చాము. సో అదే పద్ధతిలో తనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసమని చాలా రకరకాల స్టెరాయిడ్స్, రిటోమిక్స్మాబ్ అనేటువంటివి, ఐవిఐజీ అనేటువంటి ట్రీట్మెంట్లు కూడా చేశారు. దేనివల్ల కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఈ సమస్యకి రకరకాల పేర్లు అయితే పెట్టారు. వెళ్ళిన ప్రతి దగ్గర ఏదో ఒక పేరు పెట్టారు. ఎవరూ కూడా దీనికి సొల్యూషన్ అనేటువంటిది మాకు చూపెట్టలేపారు. మాకు అనుకోకుండా ఈ ప్రయత్నంలో విజయవాడలో ఉండేటువంటి ఒక డాక్టర్ గారు దీనికి డిబిఎస్ అనేటువంటి ఒక సర్జరీ అనేది ఉంటుందని, ఆ డిబిఎస్ సర్జరీ చేసేటట్లయితే దీనికి తిండి కాకుండా మాటే కాకుండా అన్ని విషయాలు బాగుంటుందని చెప్పిన తర్వాత మేము ఈ హాస్పిటల్కి కూడా తన్ని అంబులెన్స్లో కూడా తీసుకురావాల్సిన పరిస్థితులకు వెళ్ళాము, తీసుకొచ్చాము. అపోలోలో ఉంటారని తెలిసిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి జాయిన్ అయ్యాము. ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం ఏమిటనేటువంటి దానికోసం ఒక 10 రోజులు 12 రోజుల పైన ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కూడా ఏ రిజల్ట్స్ కూడా కన్ఫర్మ్ కాకపోతే ధనంజయ గారు కన్ఫర్మ్ చేశారు డిబిఎస్ చేస్తే తనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. ఆ డిబిఎస్ చేసినటువంటి ఆపరేషన్ తర్వాత మేము సర్ప్రైజ్ అయినటువంటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆపరేషన్ చేశారు, తర్వాత ఐసీయూకి తీసుకొచ్చారు, ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. దట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్టర్ మెనీ ఇయర్స్. తనంతట తనుగా వాళ్ళు ఇచ్చినట్టు ఫ్రూట్స్, యాపిల్ అని, బొప్పాయి అని అవి కూడా తినగలిసింది. మేము చాలా సంతోషపడ్డాం. తర్వాత రూమ్కి తీసుకొచ్చిన తర్వాత రూమ్లో తనకి ఆ రోజు వరకు ఓన్లీ సాలిడ్స్ అనేటువంటి లేకుండా ఓన్లీ లిక్విడ్ డైట్, ఓన్లీ సూపుల్లా తింటూ బతుకుతున్నటువంటి తనకి సాలిడ్ ఫుడ్ అనేటువంటిది కూడా, ఇడ్లీ అనేటువంటిది ఇటువంటివి కూడా తినడానికి అవకాశం దొరికింది. తర్వాత వెళ్తున్నప్పుడు కూడా ధనంజయ గారు మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. దానికి పెట్టినటువంటి స్టిమ్యులేటర్కి రిపీటెడ్ టైమ్స్లో ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి చేయక తప్పదని, ఆ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి కనీసం ఒక ఏడాది టైం తీసుకుంటుందని, ఇటువంటి కేసులు వరల్డ్ ఓవర్లో కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అని, దీనికి సరైనటువంటి పద్ధతి అనేటువంటి దానికి ప్రీ హిస్టరీస్ అనేటువంటి మన దగ్గర లేదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం, మీరు కోఆపరేట్ చేయండి, మీకు సమస్య వచ్చిన ప్రతిసారి ఒకసారి వస్తే ఫ్రీక్వెన్సీలు అడ్జస్ట్ చేస్తామన్నారు. ఇది మేము ఆఫ్టర్ ది ఆపరేషన్ 3rd విజిట్కి వచ్చాము. ఇది అడ్జస్ట్ చేసిన తర్వాత తను శుభ్రంగా మాట్లాడగలుస్తుంది, తిండి తినగలుస్తుంది, రొట్టెలు కూడా తినగలుస్తున్నది.
చపాతీ కూడా తినగలుస్తుంది. సో ఇప్పుడు ఈసారి వచ్చాము. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళేటట్లయితే మాకు ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల పైన కాపాడుతుంది. తర్వాత స్లోగా డిటీరియేట్ అవుతుంది. ఈ విషయాన్ని మాకు చెప్పి ఒక ఏడాది పాటు మీరు ట్యూనప్ అయ్యే వరకు రావాల్సి ఉంటుందని మాకు చెప్పారు. కాబట్టి ఈ మా తాలూకు ఉద్దేశంలో నా మిస్సెస్కి 2021 తర్వాత నుంచి ఈ సఫరింగ్స్ తర్వాత లైఫ్ అనేటువంటిది ఎక్స్టెండెడ్ లైఫ్ ఓన్లీ డాక్టర్ ధనంజయ్ గారు చేసినటువంటి DBS తప్ప మరొక విషయం ఏంటంటే తనకి ఈ ఆపరేషన్ కాకుండా ఓవరాల్గా ఎటువంటి మెడిసిన్స్ లేవు. తను వాడుతున్నటువంటి జనరల్ హెల్త్కి వాడుతున్నటువంటిది, డయాబెటీస్కి వాడుతున్నటువంటిది, కొలెస్ట్రాల్కి వాడుతున్నటువంటి కామన్ మెడిసిన్స్ తప్ప, జనరల్ మెడిసిన్స్ తప్ప ఈ ఆపరేషన్ కానీ లేకపోతే ఈ సిండ్రోమ్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎటువంటి మాత్రలు లేవు. ఒకానొక టైంలో పార్కిన్సన్స్ డిసీజా లేకపోతే మరొక డిసీజా అనేటువంటి అనుమానాలు వచ్చినా సరే దానికి తగినటువంటి మందులు కానీ వాడినా సరే దాని ఎఫెక్ట్స్ ఏం బాగోలేవు. కాబట్టి ఓన్లీ మేము ఈ ఆపరేషన్ మీదే ఆధారపడి ఉన్నాము, మరొక మాత్రలు లేవు. ఈ విధంగా తనకు లైఫ్ ఇచ్చిన దానికి ఈ పరిస్థితుల్లోంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపెట్టినటువంటి ఒకే ఒక ఏకైక డాక్టర్ ధనంజయ్ గారు. ఆయన జూబ్లీ హిల్స్లో ఉండడం అనేటువంటిది, అపోలో హాస్పిటల్ అసోసియేట్ అయి ఉండడం అనేటువంటిది మాకు దేవుడిచ్చిన వరం. అసలు ఈ DBS అనేటువంటిది ప్రపంచంలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కనీసం డాక్టర్ గారు తాలూకు పేరు ప్రతిష్టలు బయట వాళ్ళకి తెలియాలి, బయట ప్రపంచం తెలుసుకోవాలి అని నా తాపత్రయం. అందుకు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, డాక్టర్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. అనంతలక్ష్మి గారండి, రాజమండ్రి నుంచి మనకి 1 year బ్యాక్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్కి వచ్చారు. ఆగస్ట్ కంటే ముందు ఒక 3 years ముందు నుంచి ఈ కళ్ళు మూసుకోవటం, నెక్ ముందుకు బెండ్ కావటం, నాలుక టైట్ అయిపోవటం, మింగటానికి ఇబ్బంది ఉండటం, తినటానికి ఇబ్బంది ఉండటం, కంటిన్యూస్గా కళ్ళు ఓపెన్ చేసి ఉంచడంలో కొంచెం ఇబ్బంది ఉండటం, ఇట్లాంటి వాటితోనే ఒక 3 years ఇబ్బందులు పడుతూ ఉంటే మన దగ్గరకు వచ్చారు. సో వచ్చిన తర్వాత ఎక్స్టెన్సివ్గా ఎవాల్యుయేట్ చేసి దీన్ని అంటే అనంతలక్ష్మి గారికి మీక్ సిండ్రోమ్ ఉందని ఒక డయాగ్నోసిస్ పెట్టాం. మీక్ సిండ్రోమ్లో ఏంటంటే ఈ నెక్ మజిల్స్ బాగా టైట్ అయిపోవడం, జా మజిల్స్ టైట్ అయిపోవడం, అన్కంట్రోల్డ్ ఐ క్లోజర్ గట్రా, అంటే కంటిన్యూస్గా ఐ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో వీటికి ఇనిషియల్గా కొన్ని మందులు పెట్టాము, మందులతో తగ్గకపోయే వరకు మేము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆప్షన్ ఇచ్చాము. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఏంటంటే 2 electrodes బ్రెయిన్లో పెట్టి దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇది కంటిన్యూస్గా లోపల స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ వల్ల ఈ మీక్ సిండ్రోమ్లో ఆల్మోస్ట్ ఒక 80-90% సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా మనం ఏం చూడం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1 yearలో ఈ మీక్ సిండ్రోమ్ సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఆపరేషన్ చేసిన తర్వాత అనంతలక్ష్మి గారిలో ఒక 60-70% వరకు ఇంప్రూవ్మెంట్ చూసాం. కానీ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక 1 month వరకు ఉంటుంది. ఒక 1 month తర్వాత మళ్ళీ రికవర్ అవుతూ ఉంది. సో రెగ్యులర్గా వాళ్ళు ప్రోగ్రామింగ్కి వచ్చినప్పుడల్లా సెట్టింగ్స్ చేంజ్ చేయడం, ప్రోగ్రామింగ్ సెట్టింగ్స్ చేంజ్ చేసినందుకు కొంచెం ఒక 1 month వరకు సిమ్టమ్స్ ఫ్రీగా ఉంటారు. మళ్ళీ సిమ్టమ్స్ రాగానే మళ్ళీ హాస్పిటల్కి వస్తున్నారు, హాస్పిటల్లో సెట్టింగ్స్ పెడతా ఉంటాం. ఇట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 6-7 months నుంచి ఇలా జరుగుతుంది. సో మీక్ సిండ్రోమ్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేస్తే సిమ్టమ్స్ అనేవి ఒక 80-90% సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత అంతకుముందు ఏదైతే మింగటానికి కానీ, తినటానికి కానీ, టీవీ చూడటం కానీ, లేకపోతే కంటిన్యూస్గా పేపర్ చదవటం కానీ, ఇట్లాంటి వాటిల్లో ఇబ్బందులు ఉన్నాయని ఆల్మోస్ట్ 70% వరకు అనంతలక్ష్మి గారిలో తగ్గిపోయాయి.